బుక్ మై షోది కూడా నడుస్తుంటే 9.8 ఉంది. నేను ఒకటి చూసినప్పుడు ఒక హ్మ్. సినిమా. అసలు ఆ సినిమా ఎవరికీ తెలీదు. హ్మ్. బట్ 9.8 ఎలా ఉంది అనుకున్నారు. హ్మ్. ఇంకో సినిమా పక్కన కొంచెం నోన్ హీరో కాస్త మంచి టాక్ వస్తుంది. ఆ సినిమాకి 8.6 ఉందా? 5 ఉంది. 5.5 ఏదో ఉంది. రైట్. నేను టికెట్స్ చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఇట్స్ లైక్ అరే ఎక్కడికెళ్ళిపోతున్నాం మనం? హ్మ్. అంటే సినిమాని ప్రమోట్ చేసే దగ్గర నుంచి సినిమాని కిల్ చేసే వరకు వెళ్ళిపోయింది ప్రమోషన్. కరెక్ట్. సో ఎంత దారుణం అంటే మీరు డబ్బులైపోతే మీ రేటింగ్ పడేస్తాం కరెక్ట్. అన్నప్పుడు జనాలు నా నా బాధ ఇక్కడ నేను మీలాగా తెలిసినోళ్ళందరితో కూడా మొత్తుకుంటుంది. అసలు ఇవి పట్టించుకోవద్దు. రివ్యూస్, రేటింగ్ అనేది వాళ్ళ పర్సనల్ థింగ్స్. అస్సలు తీసుకోవద్దు. మీరు సినిమా లవర్స్ అయితే మీరెళ్లి సినిమా చూడండి. బావుంటే 10 మందికి చెప్పండి. బాలేకపోతే 100 మందికి చెప్పండి. బెస్ట్. దట్ ఈస్ అ వెరీ పాజిటివ్ వే ఉంటది. ఇది అన్యాయం. నీకు 5,00,000 ఖర్చు పెడితే నీకు 9.9 ఒక 3 డేస్ ఉండే ఒక బుక్ మై షోని ఎందుకు నమ్ముతున్నారు? కరెక్ట్. ఇది అన్‌ఫెయిర్ అని చెప్తే మొన్న 'మనశంకర వరప్రసాద్‌కి' అంత అడ్వాంటేజ్ అంత యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవ్వటంలో దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్. అని కూడా నేను అనుకుంటున్నా. బుక్ మై షో అవసరమే లేదు. కరెక్ట్. బుక్ మై షో లేకుండా అంతకుముందు సినిమాలు ఆడలేదా? ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఇంకొకటి అందులోనే మనం చూసుకుంటే 'నారి నారి నడుమురారి' అని రామబ్బరాజు గారి సినిమా వచ్చింది. అసలు సూపర్. ఆ సినిమాకి చాలా తక్కువ ప్రమోషన్స్. హ్మ్. అసలు ఒక ప్రెస్ మీట్ నేను చేశాను రిలీజ్ కంటే ముందు. దాని తర్వాత వాళ్ళు 2, 3 ప్రెస్ మీట్స్ చేశారు తప్ప దానికి సంబంధించి ఏమీ లేదసలు. హ్మ్. లేకపోయినా ఆ సినిమాకి మౌత్ పబ్లిసిటీతో సినిమా బావుంది అని హ్మ్. వచ్చింది. రైట్. అంత కాంపిటీషన్‌లో కూడా ఆ సినిమా కలెక్టెడ్ రియల్లీ వెల్. నేనైతే అసలు ఆ సినిమా చూడగానే ఎక్కడ ఎవరు ఏం మార్చేస్తారో మైండ్ అని. ఐమాక్స్ బయటికి రాగానే ఐమాక్స్ ముందు నించొని ఎప్పుడు చెప్పను యాక్చువల్లీ. ఐమాక్స్ ముందు నించొని దిస్ ఈస్ ద బ్లాక్ బస్టర్. ఈ పండగకి వచ్చిన సినిమాలో దిస్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్. మై రేటింగ్ ఈస్ 3.75. అబౌట్ 'నారి నారి నడుమ మురారి'. ఇది టెక్ తెలుగు రివ్యూ అనగానే అందరూ షాక్. ఏంటిది 3.75 ఇచ్చాడంటే నిజంగా నాకంత మనసుకు దగ్గర అనిపించింది. అరే ఒక మంచి చిన్న పాయింట్ పట్టుకొని దాన్ని ఎంత బ్యూటిఫుల్ అనలైజ్ చేశారు.